ప్లాస్టిక్ కవర్లతో అనారోగ్యమని తెలిసినా వాటిని మానలేకపోతున్నాం. పొగలు కక్కుతున్న టీని, సలసలా మరిగే సాంబారు, ఇంకా కూరలు ప్లాస్టిక్ కవర్లలో నిల్వ ఉంచుతున్నాం. కర్రీ పాయింట్లలో వేడివేడి కూరలు, అన్నం మొదలైన ఆహారాల్ని కవర్లలో పార్సిల్ చేసి అమ్ముతున్నారు. రెస్టారెంట్లు, హోటళ్ల నుంచి బిర్యానీలను ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి ఇళ్లకు పంపిస్తున్నారు. మొత్తంగా చూస్తే మైక్రో ప్లాస్టిక్ కోరల్లో మనల్ని బందీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ కవర్లలో ఆహార పదార్థాల్ని పార్సిల్ చేయటం వల్ల కలిగే అనార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వద్దని ఎంత చెబుతున్నా ప్లాస్టిక్ వినియోగం అంతకంతకు పెరుగుతోందే గాని తగ్గడం లేదు. ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేసిన వేడి ఆహారం తినడం ప్రాణాంతకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత వైద్య పరిశోధనా మండలి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంస్థలు హెచ్చరిస్తున్నా కొందరు లెక్క చేయడం లేదు. ప్లాస్టిక్ వాడకం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రజారోగ్యం మరింత ప్రమాదంలో పడుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్లాస్టిక్ పాత్రల్లోని వేడి ఆహారం తినడంతో శరీరంపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావం పడుతోంది. వేడి ఆహారం ప్లాస్టిక్ డబ్బాల్లో, కవర్లలో వేయడం వల్ల ఆ రసాయనాలు ఆహారంలో కలిసి క్యాన్సర్, ఇతర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ప్లాస్టిక్ పాత్రల్లోని రసాయనాలు వేడికి కరిగి ఆహారంలో కలుస్తాయి. ఈ ఆహారం తింటే నాడీ వ్యవస్థ, మూత్రపిండాలు, కాలేయం మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్లాస్టిక్లో అత్యంత హానికరమైన బిస్పినాల్ ఏ, బీపీఏ రసాయనం ఉంటుంది. ప్లాస్టిక్ను మృదువుగా మార్చటానికి థాలెట్స్ అనే రసాయనం వాడతారు. కొన్ని ప్లాస్టిక్ కవర్ల తయారీలో పాలివినైల్ క్లోరైడ్, పీవీసీ వినియోగిస్తారు. ఈ హానికారక రసాయనాలు శరీరంలో కలిస్తే ఈస్ట్రోజన్ వంటి హార్మోన్ల పనితీరు, పునరుత్పత్తి వ్యవస్థ, మెదడు ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. పిల్లలు, గర్భిణీలపై ప్రభావం అధికంగా ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యత వల్ల మధుమేహం, అధిక బరువు వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. మగవారిలో వీర్య కణాల ఉత్పత్తి తగ్గడం, మహిళల్లో గర్భధారణ సమస్యలు ఎదురవుతాయి. ప్లాస్టిక్ కణాలు శరీరంలోని రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరును కూడా దెబ్బతీస్తుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ. పొట్టలోని సున్నితమైన పొరను దెబ్బతీయడంతో జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. రోగ నిరోధక వ్యవస్థ, కాలేయం పనితీరును దెబ్బతీస్తుంది. ప్లాస్టిక్లోని రసాయనాలు శరీరంలో ఎక్కువ కాలం పేరుకుపోతే క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయి. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ కవర్ల వాడకానికి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం మేలు. హోటళ్ల నుంచి వేడి ఆహారం తెచ్చుకోవాలంటే ఇంట్లో నుంచి స్టీల్ టిఫిన్ బాక్సులు, క్యారేజీలు తీసుకెళ్లొచ్చు. ఇంట్లో ఆహారం భద్రపరుచుకోవడానికి, తినడానికి స్టీలు, గాజు, ఇత్తడి, పింగాణి, హాని చేయని పేపర్ ఆధారిత పాత్రలు వాడడం మేలు. పిల్లలకు వాడే పాల సీసాలు సైతం హానికారకాలు లేవని గుర్తింపు పొందినవే వాడాలి.